సరిగ్గా 2 ఏళ్ల క్రితం చంద్రబాబు గారి మీద నందిగామలో రాళ్ల దాడి జరిగింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజు చంద్రబాబు గారి మీద జరిగిన హత్యాయత్నంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఆరోపించినటువంటి ఘటన. బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్ళిన నేపథ్యంలో సాయంత్రం కొద్దిగా చీకటి పడుతున్న సమయంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేశారు. అప్పుడు చంద్రబాబు గారి చీఫ్ సెక్యూరిటీ అయినటువంటి మధు ఎవరో ఉన్నారు, ఆయనకైతే చాలా బలమైన గాయం తగిలింది గెడ్డానికి. వాస్తవానికి అప్పుడు వెంటనే చంద్రబాబు గారి ఎన్ఎస్జీ కమాండర్ వీళ్ళంతా కూడా ఈ రక్షణ కవచాలు అడ్డుపెట్టి బాబు గారికి అయితే తగలకుండా అడ్డుకున్నారు. బట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే తీవ్ర గాయం అయితే అయింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడు ఏం చేశారు ఈ కేసుని? ఇదేదో చంద్రబాబు గారి మీద పూలు జల్లుతూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఏదో రాయి లేదా అలాంటి వస్తువు విసురుంటాడు, అంతేగాని ఇది కావాలని జరిగిన దాడి కాదు అని చెప్పి నాడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతిరాణా టాటా కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు. సో ఇది మన అందరికీ తెలిసిందే. వాస్తవానికి విషయం ఏంటంటే అప్పుడు నందిగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు, అలాగే సోదరుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణ్, వీళ్ళిద్దరూ 2-3 రోజుల ముందే చంద్రబాబు గారి బాదుడే బాదుడు పర్యటన ఉన్న నేపథ్యంలో కుట్రకు ప్లాన్ చేశారు. అప్పట్లో కూడా వీళ్ళు ఒక 3 టీములుగా ప్లాన్ చేసుకున్నారు. ఒకళ్ళేమో చంద్రబాబు గారు కరెక్ట్గా ఆ ప్రాంతానికి వచ్చాక కరెంటు సప్లై ఆపేయాలి, ఒకళ్ళు మిగతా 2 టీంలు ఏంటంటే దాడి చేయాలి. మొదటి టీము రాళ్ళ దాడి చేసినప్పుడు మిస్ అయితే రెండో టీము దాడి చేయాలి. సో ఇది కుట్ర మొత్తం. అందుకనే రాళ్ళు కర్రలు ఇప్పుడు యాదృచ్ఛికంగా అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిందైతే కావాలని కవర్లో వేసుకుని రాళ్ళును లేకపోతే అలాంటి పరికరాలు కర్రలు ఇవన్నీ ఎవరు తీసుకురారు. కానీ విజువల్స్లో చాలా స్పష్టంగా కనపండి. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా పత్రికలకు విడుదల చేసింది, పోలీసులకు ఇచ్చింది. బట్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవాలా. ఇది ఏదో కావాలని జరిగిందన్నది కాకుండా యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలాగా నాడు కొట్టిపడేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. మొత్తంగా 15 మందితో 3 యాక్షన్ టీములను ఏర్పాటు చేయటమే కాకుండా మొత్తంగా ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించారు. ఆల్రెడీ 4 అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఇప్పుడు నందిగామ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రెడ్డితో పాటు సోదరుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణ్, వీరిద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. వాస్తవానికి ఈ ఉచ్చు ఎవరి మెడకు బిగుస్తుందంటే మొండితోక సోదరుల మెడకే బిగుస్తుంది. ఎందుకంటే ఈ కర్త కర్మ క్రియ అంతా కూడా వాళ్లే. ఆ రోజు కుట్ర పన్నింది కానివ్వండి, దాడిని ప్రోత్సహించింది కానివ్వండి, తర్వాత కేసుని నీరుగార్చేటట్టు చేసింది కానివ్వండి, వీటన్నిటిలో కూడా వీరిద్దరి పాత్ర ప్రముఖంగా ఉంది. పోలీసులు కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించారు. అదే 17 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. 4 ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. కొన్ని టెక్నికల్ కోణాల్లో కూడా కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అవసరమైతే కాల్ డేటాతో సహా ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సో ఇది నాడు ఖచ్చితంగా చంద్రబాబు గారి మీద ఒక రకంగా హత్యాయత్నమే. రాళ్లతో దాడి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంత పెద్ద మనిషికి తగలరాని చోట తల మీద ఎక్కడానికి రాయి తగిలితే ఇంకేమైనా ఉంటుందా? సో ఆ రోజు 1 కాదు 2 కాదు వందలాది రాళ్లతో దాదాపు 100 మంది దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇదేమీ చిన్న వ్యవహారం కాదు. పైగా నాడు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ రాళ్ల కవరలతో చంద్రబాబు గారి దగ్గరికి వాళ్ళు వచ్చే వరకు కూడా పోలీసులు అడ్డుకోవాలి. Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, 3 అంచెల భద్రత ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరికి రాళ్ల కవరలతో వచ్చినా కానీ పోలీసులు పట్టించుకోలేదు అంటే ఇందులో నాటి పోలీసుల సహకారం కూడా ఉంది. ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అప్పుడు పోలీసులు ఎవరెవరు, ఆల్రెడీ క్రాంతిరాణా టాటా ప్రస్తుతానికి పోస్టింగ్ లేదు, హోల్డ్లో ఉన్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని వెనక పెద్ద తలకాయలు పెద్ద అధికారులు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా జరుగుతుంది. సో దీంతో మొండితోక సోదరుల చుట్టూ అయితే బిగుస్తున్న ఉచ్చు. చంద్రబాబును అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక. 15 మందితో 3 యాక్షన్ టీమ్స్ ఏర్పాటు. బాబుపై నందిగామలో 2 ఏళ్ల క్రిందట దాడి. అప్పట్లోనే చిత్రాలు విడుదల చేసిన పోలీసులు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన క్రాంతిరాణా టాటా. సో క్రాంతిరాణా టాటా వ్యవహారం మనందరికీ తెలిసిందే, కొత్తగా ఏం చెప్పుకోకర్లా. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఫోన్ కాల్ డేటా కావాలని చంద్రబాబు గారు లాయర్లు కొంతమంది కోర్టులో ఒక పిటిషన్ వేస్తే వాళ్ళని బెదిరించినటువంటి వ్యక్తి. మీకెందుకు ఫోన్ కాల్స్ డేటా, అధికారుల డేటా మీకెందుకు, మీరు ఆ పిటిషన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు గారికి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం అవటమే కాకుండా దాన్ని సర్ది చెప్పుకున్నటువంటి వ్యక్తి. సరే క్రాంతిరాణా టాటా చేసినటువంటి వ్యవహారాలు అన్నీ ఇన్ని కాదు, తర్వాత జత్వానీ కేసులో కూడా క్రాంతిరాణా టాటా ఇన్వాల్వ్ అయినట్టుగా ఉన్నాడు. మొత్తానికి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నాడు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన చిత్రాల ఆధారంగా ప్రాథమికంగా మొదట 4 గుర్తించారు.
వాళ్ళ నలుగురిని అదుపులోకి తీసుకుంటే ఇతరుల పేర్లు నాడు కుట్రకు ఎవరు పథకం పన్నారు, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అనే విషయాలు ఆ నలుగురు కూడా బయటపెట్టారు. అప్పుడు మొత్తంగా 17 మందిని గుర్తించారు. వారి స్టేట్మెంట్లను కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఏళ్ళన్నీ ఎటు చూపిస్తున్నాయి అంటే నాడు నందిగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు వైపే ఈ వేళ్ళన్నీ చూపిస్తున్నాయి. జగన్మోహన్ రావు వారి సోదరుడు వాళ్ళిద్దరే మమ్మల్ని తీసుకొచ్చింది, పథకం పన్నెండు వాళ్ళు చేయమని చెప్పింది మొత్తం కూడా వాళ్ళిద్దరేనని చెప్తున్నారు. అంటే ఆ రోజు ఏంటంటే మేము శాశ్వతంగా అధికారంలో ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయరని భావించారు. మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీదే రాళ్ల దాడి చేసి హత్యాయత్నానికి ఆ రోజు ప్రయత్నం చేశారంటే ఎంత నీచమైన కుట్రలకు తెరదీశారో చూడండి. ఇదంతా రాజకీయంగా ఎదుర్కోలేక ఏమైంది, ఈరోజు మీ కర్మ పండింది. ఎవరో తప్పించుకోలేరు. ఈరోజు ఆల్రెడీ వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ని అరెస్ట్ చేయలేదా? సో ఇప్పుడు రేపొద్దున వీళ్ళ వంతు వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారి మీద వీళ్ళు చేసినటువంటి దాడి చిన్న దాడి కాదు. ఏదో దేవుడి దయ అదృష్టం బాగుండి ఆ రోజు చంద్రబాబు గారికి ఏమీ తాకలేదు, కానీ ఆ చీకట్లో ఒకేసారి కరెంటు తీసేసి రాళ్ళు ఇసిరితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? సెకండ్లో అలర్ట్ అవడం అనేది జరిగేది కాదు కదా. బట్ అప్పటికి ఎన్ఎస్జీ కమాండోలు అలర్ట్ అయ్యారు కాబట్టి చంద్రబాబు గారికి ఒకరాయి తాగల. పైగా ఆ గతంలో అంతకుముందు చంద్రబాబు అంగళ్ళ వద్ద చంద్రబాబు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఈయన మీద దాడి చేస్తారు, ఈయన ఎక్కడైనా సరే మాట్లాడితే ఈయన మీద హత్యాయత్నం కేసు పెడతారు. మరి ఆ రోజు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడికి కుట్ర పనడం అనేది చిన్న విషయం కాదు. పోనీ మొండితోగా జగన్మోహన్ రావు సోదరుడు లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ పని చేశారంటే ఎవరైనా నమ్ముతారా? పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, నాడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత దాడికి ఎవరైనా ప్లాన్ చేస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద హత్యాయత్నానికి ప్లాన్ చేస్తారు. ఇదేమన్నా చిన్న విషయమా? పోనీ ఇదేమన్నా నినాదాలు చేయడమా, జై కొట్టడమా, పోనీ కారణమైన అడ్డుకోవడమా? కాదు కదా. హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. పోలీసులు కనీసం కేసు నమోదు చేసి ఆ రోజు ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫోటోల ఆధారంగా విచారణ చేసినా కొంతమంది అదుపులోకి తీసుకోవచ్చు, కనీసం తీసుకోవాలా. ఎంత తీవ్రమైన ఘటన ఇది, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేయడం అనేది. మరి అనుభవించొద్దా, ఫలితం అనుభవించొద్దా? ఆ రోజు విచ్చలవిడిగా చెలరేగారు, ఈ రోజు మీ కర్మలా కాలిపోయింది. మళ్ళీ అరెస్టు చేస్తే దీనికి జగన్మోహన్ రెడ్డి సానుభూతి మాటలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ప్రశ్నించినందుకు కాదు, చంద్రబాబు గారిని రాళ్లతో కొట్టినందుకు అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు గారిని రాళ్లతో కొట్టినందుకు అరెస్ట్ చేస్తున్నారు. తప్పు. మరి అరెస్ట్ చేయొద్దా? జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటేనే మా వాళ్ళకి పౌరుషం రాదా, మా వాళ్ళకి కోపం రాదా, అందుకే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారని చెప్పినప్పుడు చంద్రబాబు గారి మీద హత్యాయత్నం చేస్తే మరి ఇప్పుడు వారికి కోపం రాదా? వాళ్ళని అలా వదిలిపెట్టేయాలా? జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఊరుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళ దాడి చేస్తే వాళ్ళని వదిలేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు 1, 2 కాదు, అనేకం ఉన్నాయి. ఆ పాపాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారాయి. దీని మీద పూర్తిగా పోలీసులు అయితే పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. పక్కా ఆధారాలతో నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వీరిద్దరి మెడకు అయితే ఉచ్చు బలంగా బిగుసుకుంటుంది. సేకరించిన ఆధారాలు అన్నీ కూడా వాళ్ళే దోషులుగా చెబుతున్నాయి. దీని మీద పోలీసులు కూడా టెక్నికల్ ఆధారాలన్నీ కూడా సేకరించి త్వరలోనే వారికి నోటీసులు ఇవ్వటమా, లేదా వారిని అదుపులోకి తీసుకోవటమా, లేదా డైరెక్ట్గా అవసరమైతే కోర్టు అనుమతితో అరెస్టు చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ మొత్తానికి చంద్రబాబు గారి మీద దాడి కేసులో వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తుంది అనేది మాత్రం నిజం.